హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటివనేది మీకు ఈ వీడియోలో వివరంగా, స్పష్టంగా, క్లుప్తంగా తెలియజేస్తాను. 10 ఎకరాల పట్టా కలిగిన రైతుకి అసలు రైతు భరోసా వస్తుందా రాదా, ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా నిధులని జమ చేసింది అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి పంట పెట్టుబడి సాయం అనేది చాలా ఆలస్యం అవుతూ ఆందోళనకరంగా మారిందనేది అర్థమవుతుంది. మొదట తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి భరోసా ఇప్పటివరకు జమ చేశారు అనేది మాట్లాడుకోబోయే ముందు అసలు ఎన్ని ఎకరాలకి భరోసాను ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేది తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,50,00,000 ఎకరాల పట్టాలకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి హయాంలో 5,000 రూపాయల చొప్పున అందరికీ 7,500 కోట్ల రూపాయలు సుమారుగా జమ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 5 ఎకరాలకే భరోసా ఇస్తాం, 6 ఎకరాలకే రైతు భరోసా ఇస్తాం, లేదంటే 7 ఎకరాలకే సన్నకారు రైతులకే ఇస్తామని చెప్పేసి మొదట చాలా విధాలుగా ప్రకటనలు వచ్చాయి. కానీ తీరా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు సబ్ కమిటీ నివేదిక మేరకు రైతు భరోసా అనే పథకాన్ని 6,000 రూపాయలతో ప్రారంభిస్తూ ఇప్పటివరకు 3 నెలల వ్యవధిలో ప్రభుత్వం 4 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా 5,057 కోట్ల రూపాయలను జమ చేసింది. వాస్తవానికి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అంటే 1,46,00,000కి ఇవ్వాలి. మొత్తం దాదాపుగా 9,600 కోట్ల వరకు ఇవ్వాలి. కేవలం ఇప్పటివరకు 5,000 కోట్ల రూపాయలని జమ చేశారు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. మరి ఇవి అసలు జమ చేస్తుందా చేయదా అనే అంశానికి సంబంధించి లోతైన పరిశీలనకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో 100కి 100% రైతు భరోసా అనేది సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి కూడా ఇస్తున్నామని చెప్పేసి ఆ సబ్ కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వమే చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసాకు సంబంధించి ఏమంటున్నారు? రైతు భరోసా ఆలస్యం మన్నించండి, మార్చి 31లోగా ఇవ్వలేకపోయాం, మిగిలిన రైతులకు త్వరలోనే జమ చేస్తాం అనే స్టేట్మెంట్ని మీరే పరిశీలించుకోవచ్చు. నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల సమీక్ష అని చెప్పేసి అప్డేట్ చూసుకోవచ్చు. సో ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా రాలేదో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అతి త్వరలోనే జమ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటన అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మరొక స్టేట్మెంట్ ఏంటి అంటే రైతు భరోసా మెల్లమెల్లగా దశల వారీగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 5,000 కోట్ల రూపాయలు జమ అయినట్లు, మరో 13 లక్షల మందికి 4,000 కోట్ల మేర పెండింగ్లో నిధులు చేసినట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మరి అధికారులు ఏం చెప్తున్నారు, మిగతా వారికి ఎలా? ప్రభుత్వం ఇంకా సుమారుగా 13 లక్షల మంది రైతులకు దాదాపుగా 4,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఖజానా నుంచి 2 రోజులకి లేదంటే 3 రోజులకు ఒకసారి 2 నుండి 3 రోజులకు ఒకసారి 100 కోట్లకు పైగా నిధులు ఖాతాలలో జమ చేస్తుండడంతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తరణ వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేకపోవడం కూడా గమనార్హం అని చెప్పేసి మీరు పరిశీలించుకోవచ్చు. సో ఎన్ని ఎకరాలకు ఇచ్చారనేది అధికారులే చెప్పలేని పరిస్థితిలో ఉన్నదని అయితే మీకు ఇక్కడ తెలియజేదలుచుకున్నాను. ఫైనల్గా విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం సాగు చేసే అందరికీ కూడా ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బహుశా ఈ ఏప్రిల్ చివరి నాటికి 5 ఎకరాల అంటే 4 నుండి 5 మధ్యలో ఉన్న వాళ్ళకంటే 5 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి భరోసా నిధులు జమ చేయొచ్చు అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.